హలో హాయ్ గైస్, మన పవన్ కళ్యాణ్ గారు ప్రెజెంట్ 3 సినిమాలు చేస్తున్నారండి. ఈ 3 సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో ఒక రొమాంటిక్ మూవీని ఓకే చేసుకున్నారు. అందులో మృణాల్ ఠాగూర్ గారు హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ 2027 స్టార్టింగ్ లో స్టార్ట్ కాబోతుంది. నార్మల్ గా పవన్ గారి మూవీస్ అంటే మనం ఏ గ్యాంగ్స్టర్ మూవీయో లేదా కామెడీ మూవీయో అనుకుంటాం. బట్ సందీప్ గారు వాటన్నిటికీ భిన్నంగా పవన్ గారితో ఒక సాలిడ్ రొమాంటిక్ మూవీని తీయబోతున్నారంట. ఇలాంటి మూవీస్ ని పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం నుంచి చేయడమే మానేశారు. ఎప్పుడో ఖుషీ టైంలో ఈ టైప్ ఆఫ్ మూవీస్ ని సెలెక్ట్ చేసుకునేవారు. దాని తర్వాత అలాంటి కంటెంట్ ని సెలెక్ట్ చేసుకోవడం మానేశారు. కానీ ఇన్నేళ్ల తర్వాత సందీప్ గారు పుణ్యమా అని సూపర్ రొమాంటిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ గారు. బట్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇలాంటి రొమాంటిక్ మూవీస్ చేద్దామని త్రివిక్రమ్ గారు ఎన్నిసార్లు పవన్ గారిని అడిగినా నా వయసుకి అలాంటి మూవీస్ సూట్ అవ్వలే అని ఒప్పుకోలేదంట. బట్ సందీప్ గారు ఏం చెప్పి ఒప్పించారో గానీ ఇలాంటి రొమాంటిక్ మూవీని చేయడానికి ఒప్పుకున్నారు. మీరు అనుకోవచ్చు, రొమాంటిక్ మూవీస్ అంటే ఒక పాటకో లేక 2 పాటలకో మహా అయితే ఒక అరగంట రొమాంటిక్ సీన్స్ ఉంటాయలే మూవీలో అనుకోవచ్చు మీరు. కానీ ఈ మూవీలో దాదాపు 1:45 పాటు ఓన్లీ రొమాంటిక్ సీన్స్ ఏ ఉంటాయని తెలుస్తోంది. ఆల్రెడీ మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు రొమాన్స్ సీన్స్ లో యాక్ట్ చేయమంటే ఏ రేంజ్ లో యాక్ట్ చేస్తారని. అలాంటిది సినిమాకి సినిమా మొత్తం రొమాన్స్ సీన్లే ఉంటాయి. దానిలో మీరు ఇరగదీసేయాలంటే అతను ఏ రేంజ్ లో విజృంభిస్తారో మీరే ఊహించుకోండి. అటు సందీప్ గారు కూడా రొమాంటిక్ సీన్స్ తీయడంలో దిట్ట. మరి వీరిద్దరు కలిసి ఒక రొమాంటిక్ మూవీని తీయబోతున్నారంటే ఆ మూవీపై అంచనాలు మామూలుగా ఉంటాయా మీరే చెప్పండి. అయినా వీళ్ళిద్దరు కలిసి మృణాల్ ఠాగూర్ ని నవిలి మింగేస్తారేంటో ఊహించుకుంటేనే భయమేస్తుంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా వీళ్ళ పేరు ఎంత అందంగా ఉందో. ఇలాంటి పేరు 70mm స్క్రీన్ మీద రొమాన్స్ చేస్తుంటే కుర్రకారు గుండెల్లో రైళ్లు కాదు డైనోసార్లు పరిగెడతాయి. అయినా ఈ మధ్యన పవన్ గారు వాళ్ళ ఫ్యాన్స్ కి వరుస పెట్టి గుడ్ న్యూస్ అందిస్తూనే ఉన్నారండి. మొన్ననే 100% స్ట్రైక్ రేట్ తో డిప్యూటీ సీఎం గా గెలిచి దాని తర్వాత ఆయన పాలనలతో ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునేలా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కేవలం 2 నెలల్లో 2 మూవీస్ ని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకొన్ని నెలల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ కాబోతుంది. మళ్ళీ ఇంతలోనే ఈ క్రేజీ అప్డేట్ ఒకటి. అందుకే టాలీవుడ్ లోనే మరే హీరోకి కూడా వాళ్ళ ఫ్యాన్స్ కి ఇన్నేసి గుడ్ న్యూస్లు అందించడం లేదు. అందుకే ఈ అప్డేట్స్ విన్న పీకే ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారండి. మరి మీరు కూడా పీకే ఫ్యాన్ అయితే ఈ న్యూస్ విన్నాక మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సరేనా? నాకైతే ఈ మూవీ అప్డేట్ చాలా క్రేజీగా అనిపించిందండి. పవన్ గారిని ఇలాంటి క్యారెక్టర్ లో చూడడం చాలా హ్యాపీ. ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆయన ఎంజాయ్ చేసి మూవీ చేశారంటే ఆ మూవీ అవుట్పుట్ మామూలుగా రాదు. అండ్ అలాంటి మూవీస్ నే మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తుంటాం. అందుకే ఆయన ఇలాంటి మూవీస్ మరెన్నో చేయాలని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం, సరేనా? సరే మరి, బాయ్ గైస్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.